హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ని ఫైనల్ వరకు చూశాను. ఫైనల్గా ఇంగ్లాండ్ గెలిచింది, కానీ ఇండియా సూపర్గా ఆడింది. నేను అనుకున్నాను ఇండియా ఈజీగా గెలుస్తుంది అని, కానీ రోహిత్ శర్మ అవుట్ అయ్యేవరకు మ్యాచ్ మొత్తం అటు ఇటు అయిపోయింది. యాక్చువల్గా ఇంగ్లాండ్ ఓపెనర్స్ సూపర్గా ఆడారు. వాళ్ళు ఆడిన దానికి ఇంగ్లాండ్ ఈజీగా 400 రన్స్ చేస్తుంది అనుకున్నా, కానీ మిడిల్లో మన వాళ్ళు బౌలింగ్ బాగా చేశారు. ఎండింగ్ వచ్చేసరికి మళ్ళీ లాస్ట్ 4 ఓవర్స్లో 4 కూడా 3 ఓవర్స్లో 80 దాకా రన్స్ ఇచ్చారు. 3-4 ఓవర్స్లో అది మ్యాచ్ డిసైడ్ చేసింది. ఒకవేళ బూమ్రా ఉండింటే మ్యాచ్ నిన్న వేరేలా ఉంటుండే. బూమ్రా లేని లోటు ఈజీగా తెలిసిపోయింది. తనకి ఏదో ఇంజురీ అయ్యిందని తెలిసి ఆడలేకపోయాడు. తను ఉండింటే స్టార్టింగ్లో వికెట్స్ తీస్తుండే, ఎండింగ్లో అంత రన్స్ ఇవ్వకుంటుండే. యాక్చువల్గా ప్రాసిద్ కృష్ణ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. స్టార్టింగ్లో 2 మెడిన్స్ వేశాడు, కానీ వికెట్స్ తీయలేకపోయాడు. వికెట్స్ తీసింటే మ్యాచ్ కొంచెం అటు ఇటు అవుతుండే. తర్వాత ఇండియా కూడా చాలా బాగా ఆడింది. రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు సూపర్గా ఆడారు. వాళ్ళు ఉన్నంతసేపు, ముఖ్యంగా రోహిత్ శర్మ ఉన్నంతసేపు అసలు ఇండియాదే మ్యాచ్ అని నేను అనుకున్నా. కానీ తను అవుట్ అయిన శామ్ కరణ్ సూపర్గా బౌలింగ్ చేశాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి మ్యాచ్ని మొత్తం వాళ్ళ సైడ్ తిప్పేసిండు. నాకు అనిపించింది నిన్ననే కాదు, గత కొన్ని సిరీస్ల నుండి మ్యాచ్లు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ కోచ్ గౌతమ్ గంభీరే అనిపించింది. తను ఎప్పుడైతే కోచ్ బాధ్యతలు తీసుకున్నాడో మొత్తం ఇండియా టీం ముఖ్యంగా ఇండియాను ఓడించడం చాలా కష్టం. అలాంటిది సౌత్ ఆఫ్రికా వచ్చి టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. దాంతో తర్వాత న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. అసలు ఒక్క మ్యాచ్లో కూడా మన వాళ్ళు మంచిగా ఆడలేకపోయారు. దానికి మెయిన్ రీజన్ తను తీసుకున్న నిర్ణయాలే. అసలు రోహిత్ శర్మ, కోహ్లీ గురించి మాట్లాడుతున్నారు అందరూ, కానీ వాళ్ళని బదులు గౌతమ్ గంభీర్ని తీయాలి ఈ కోచ్ బాధ్యతల నుండి. నాలాగే మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ట్రావెల్ విత్ శ్రీని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకా చాలా విషయాలు, క్రికెట్ గురించి, ట్రావెల్ గురించి చాలా విషయాలు మాట్లాడదాం. రీసెంట్గా నేను జమ్మూ కాశ్మీర్, లడాక్ వెళ్ళాను. అక్కడ ఎలా ఉంది, ఏంటి పరిస్థితులు ఎలా అనేసి ఒక వీడియో కూడా తీశాను. అది ఫర్దర్గా అప్లోడ్ చేస్తాను. చిన్న షార్ట్ వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేశాను, చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా క్రికెట్ గురించి అంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ వరకు ఉండాలి. ఈ గౌతమ్ గంభీర్ని కోచ్ బాధ్యతల నుండి తీసేసి మళ్ళీ రాహుల్ ద్రావిడ్నో లేదంటే వేరే ఇంకెవరైనా కోచ్గా పెట్టుకోవాలి. కానీ ఒకవేళ ఇండియా ఫర్దర్గా వరల్డ్ కప్ గెలవాలి అంటే కంపల్సరీ మెయిన్గా గౌతమ్ గంభీర్ని కోచ్ పదవి నుండి తీసేయాలి. నాలాగే మీకు అనిపిస్తే కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ.